హైదరాబాద్ సింగరేణి కాలనీలో దారుణం చోటు చేసుకుంది. ఉమా హెల్త్ కేర్ ఆసుపత్రిలో డాక్టర్ పై కొందరు యువకులు దాడికి పాల్పడ్డారు. ఆసుపత్రిలో విధులు నిర్వహిస్తున్న నర్సు ప్రవర్తన మార్చుకోమని డాక్టర్ పలుమార్లు హెచ్చరించినట్లు సమాచారం అందుతోంది. ఇక నర్సు తీరులో మార్పు రాకపోవడంతో డాక్టర్ ఆమెను విధుల నుంచి తొలగించారు. దీంతో యువకులతో కలిసి వచ్చి ఆసుపత్రిలో డాక్టర్ పై దాడి చేశారు. ఇటు ఘటనపై డాక్టర్ కిరణ్ సైదాబాద్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఇక హైదరాబాద్ సింగరేణి కాలనీలో దారుణం చోటు చేసుకుంది. ఉమా హెల్త్ కేర్ ఆసుపత్రిలో డాక్టర్ పై కొందరు యువకులు దాడికి పాల్పడ్డారు. ఆసుపత్రిలో విధులు నిర్వహిస్తున్న నర్సు ప్రవర్తన మార్చుకోమని డాక్టర్ పలుమార్లు హెచ్చరించినట్లు సమాచారం. ఇక నర్సు తీరులో మార్పు రాకపోవడంతో డాక్టర్ ఆమెను విధుల నుంచి తొలగించారు. దీంతో యువకులతో కలిసి వచ్చి ఆసుపత్రిలో డాక్టర్ పై దాడి చేశారు. ఘటనపై డాక్టర్ కిరణ్ సైదాబాద్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. నేను ఇక్కడ హాస్పిటల్ అడ్మినిస్ట్రేషన్ చూసుకుంటున్నాను హ్యూమా హెల్త్ కేర్లో. ఈ అమ్మాయి వాళ్ళు ట్రైనింగ్ కోసం శనివారం వచ్చారు. వాళ్ళ ప్రవర్తన బాగలేదు. ఆదివారం రోజు ఎవరో అర్ధరాత్రి అబ్బాయిలు వచ్చిందని ఎదురు ఇంటి వాళ్ళు చెప్తే నేను మందలించడం జరిగింది. చెప్తే కాదు సార్ మేము అలా కాదు అని చెప్పినందుకు నేను వదిలేసాను. మళ్ళీ నెక్స్ట్ డే మళ్ళీ అర్ధరాత్రి మళ్ళీ అబ్బాయిలు వచ్చేసరికి మళ్ళీ ఎదురింటి వాళ్ళు పక్క వాళ్ళు అందరు మాకు ఇట్లా చెప్పడం జరిగితే నేను వాళ్ళని వెళ్ళిపోమని చెప్పిన. వాళ్ళని వెళ్ళిపోమని చెప్పినందుకు తను ఎవరినో పిలిపించి మమ్మల్ని ఇట్లా బద్నాం చేస్తుండ్రు అని చెప్పి డైరెక్ట్ నా మీద అటాక్ చేశారు. వెళ్ళిపోమన్నది నాకు మొత్తం ముక్కు మీద మొత్తం కొట్టారు. బ్లీడింగ్ జరిగింది. ఇంకా బాడీ ఒళ్ళంతా ముగ్గురు కలిసి కొట్టారు. పెద్ద పగిలిపోయింది, ముక్కు చిక్కిపోయింది. నేను ఇప్పుడు దీని విషయమే పోలీస్ స్టేషన్కి వెళ్ళి కంప్లైంట్ ఇస్తున్నాను. సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి మహేందర్ ఫోన్ ద్వారా అందిస్తారు. మహేందర్, నర్సు తీరులో మార్పు రాకపోవడంతో ఇటు డాక్టర్ ఆమెను విధుల నుంచి తొలగించారు. సో ఇటు దీంతో యువకులతో కలిసి వచ్చి ఆసుపత్రిలో డాక్టర్ పై దాడి చేశారు అన్నట్టు తెలుస్తోంది. ఎందుకు ఆ దాడి చేశారు? సో దీనికి సంబంధించిన రీజన్ ఏంటి? హైదరాబాద్ సింగరేణి కాలనీలో ఉమా హెల్త్ కేర్ హాస్పిటల్లో డాక్టర్ కిరణ్ కుమార్ పైన యువకులు దాడి చేశారు. అయితే ఈ దాడికి సంబంధించి అంటే అదే ఉమా కేర్ ఆసుపత్రిలో కొన్నాళ్ళుగా అక్కడ ఒక నర్సు పనిచేస్తున్నారు. ఆ నర్సు ప్రవర్తనలో చాలా మార్పులు వచ్చాయి. ప్రవర్తన మార్చుకోవాలని పలుమార్లు డాక్టర్ కూడా కంప్లైంట్లు వచ్చాయి. మా డాక్టర్ కూడా ఆ నర్సు పట్ల ప్రవర్తన మార్చుకోకపోతే విధులను తొలగిస్తామని కూడా చాలాసార్లు చెప్పారు. అయినా కూడా తన నర్సులో ఎలాంటి మార్పు రాకూడదు ఆ నర్సును ఆ ఆసుపత్రి నుంచి డాక్టర్ తొలగించారు. దీంతో ఆ నర్సు ఎవరైతే అక్కడ పనిచేస్తుంది తనే కొంతమంది యువకులను పురమాయించి ఆ డాక్టర్ పైన దాడి చేయించిందని అనుమానాలు అయితే వ్యక్తమవుతున్నాయి. మొదటి సీసీ ఫుటేజ్ ఆధారంగా దాడి జరిగిన తీరు, అలాగే వాళ్ళంతా కూడా ఇదివరకు నర్సుతో పాటు తిరిగిన వ్యక్తులు అన్నట్టు కూడా ప్రాథమిక అంచనాకైతే వచ్చిన పరిస్థితి కనిపిస్తుంది. మొదటికి ఈ 4-5 యువకులు ఒకసారిగా వచ్చి డాక్టర్ పైన దాడి చేసినట్టుగా కూడా తెలుస్తుంది. ఘటన పైన సైబరాబాద్ పోలీసులు కేసు నమోదు చేశారు. మరి డాక్టర్ కిరణ్ కుమార్ ఫిర్యాదుతో సైబరాబాద్ పోలీసులు అయితే కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. మహేందర్, ఈ ఇన్సిడెంట్ పైన పోలీసులు ఏమంటున్నారు? కేవలం నర్సు ఇలా నిర్వహించిందా లేక ఇంకేమైనా కారణాలు ఉన్నాయా అని దానిపైన కూడా అనుమతించింది. లేక ఆసుపత్రిలో పేరు అంటే ఎవరైనా పేషెంట్స్ ద్వారా కూడా ఇబ్బంది జరిగి వాళ్ళు ఏమైనా దాడి చేశారు. మొదటికైతే ఈ వ్యక్తులు నర్సు గతంలో కూడా కలిసినట్టుగా కూడా తెలుస్తున్న విషయం అయితే తెలుసు. మొదటికి దీనిపై ఇంకా కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తూ పరిస్థితి. రైట్ మహేందర్, థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్స్.